అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ఇవాళ మనం శంషాబాద్ అమ్మపల్లి నర్కుడ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే దీనికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెప్తారు. గుడి కమాన్కి ఎదురుగా మనకి పెద్ద హనుమంతుడి విగ్రహం అయితే ఒకటి ఉంది. ఇక్కడ మనం దర్శించుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనకి ఆలయం హైదరాబాద్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. సో మనం సొంత వెహికల్లో వచ్చినట్లయితే దాదాపు గంట సమయం అయితే పడుతుంది. సమీపంలోనే ఆలయానికి వెళ్తుండే మార్గంలో మనకి ఎడమ వైపున ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి సీతా లక్ష్మణ సమేత రాముడితో పాటు శివాలయం కూడా ఉంది కాబట్టి శ్రీరామనవమి వేడుకలే కాకుండా శివరాత్రి వేడుకలు కూడా ఘనంగానే జరుగుతాయి. ఈ ఆలయం యొక్క చారిత్రక విషయాలను చూసినట్లయితే ఈ ఆలయం మనకి 12వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజవంశస్థులచే నిర్మించబడిందని చెప్తారు. అయితే కొన్ని మూలాలు మాత్రం ఇది అంతకంటే ముందు నిర్మించి ఉండొచ్చని చెప్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఆలయ గోపురం. ఈ ఆలయ గోపురం మనకి 30 అడుగుల మేర ఉంటుంది. ఇది మనకి ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి. ప్రతి ఏటా మనకి ఈ ఆలయంలో శ్రీరామనవమి సంబరాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఆ సమయంలో రద్దీగా ఉన్న కారణంగా మనకి శీఘ్ర దర్శనం కౌంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 100 రూపాయలు అయితే ఉంటుంది అనమాట టికెట్ ఫేర్ వచ్చి. పంతులు గారు, మరి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏమైనా చెప్పగలరా? రామచంద్రమూర్తి గారు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పేసి ఒక నానుడి. దాని గురించి అని చెప్పేసి అప్పటికి ఇంకా సీతమ్మ వారి అపహరణం జరగలేదు. అందుకని చెప్పేసి హనుమంతుడిని కలవలేదు. అపహరణం జరిగిన తర్వాత హనుమంతుడు కలిశాడు కాబట్టి ఈ యొక్క దేవాలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు. ఇంకొక తర్వాత విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా స్వామి యొక్క శిలాఫలకం వెనకాల ఏదైతే ఉందో
దాంట్లో 10 అవతారాలు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి ఒకటే దేవాలయానికి వచ్చి స్వామి యొక్క 10 అవతారాలు కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క అమ్మపల్లి సీతారామాలయము చాలా ప్రసిద్ధి చెందింది. ధన్యవాదాలండి. ఈ ఆలయంలో మనకి ఒకే నల్లరాయితో రూపొందించబడిన రాముడి విగ్రహం ఉంటుంది. విగ్రహం సుమారు 4 అడుగుల పొడవు ఉంటుంది. సీతాదేవి మరియు లక్ష్మణుడు అతని పక్కనే చిన్న రూపాల్లో మనకు కనిపిస్తారు. ఏకశిల సృష్టి అనే అర్థంలో మనకి ఈ విగ్రహాల డిజైన్ కనిపిస్తుంది. దాని అర్థం ముగ్గురి ఐక్యత మరియు బలానికి ప్రతీక అని. ఇక్కడ మనకి ముఖమంటపంలో తాబేలు అంటే కూర్మం ఏర్పాటు చేయబడి ఉండడం వలన ఈ క్షేత్ర దర్శనం మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారండి. గర్భగుడిలో సీతారామ లక్ష్మణుని దర్శనం ఇవ్వగా దీని ఎదురుగా మనకి ముఖమంటపంలో హనుమంతుడు మరియు గరుత్మంతుడు కూడా మనకి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆలయం ఏడాదంతా తెరిచి ఉంటుంది. అయితే మనకి ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో సందర్శిస్తే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పండుగ సీజన్ ముఖ్యంగా శ్రీరామనవమి సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రశాంతమైన అనుభూతిని పొందాలనుకుంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి ఇక్కడ రానీకి. మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే పెట్టడం జరిగిందండి. మనకి ఇక్కడ ఆలయానికి ఎదురుగా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ మనం చూడొచ్చు రాబోతున్న శ్రీరామనవమి ఉత్సవానికి పండ్లవి ప్రారంభించేశారు. అప్పుడే టెంట్లు ఇట్లా వేసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఆలయ సముదాయంలో మనకి పురాతన మెట్ల బావి ఒకటి ఉంది. దీన్నే కుండని అంటారు. ఇది సంప్రదాయ రాజస్థానీ శైలిలో రూపొందించబడింది మరియు బావి నుండి వచ్చే నీరు శతాబ్దాలుగా ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ మనకి కోనేరు ప్రాంగణంలో పాత కట్టడం అయినందువలన లొకేషన్ బాగుండడంతో చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయండి. కావాలనుకుంటే షూటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ మన వీడియో. మళ్ళీ ఒక టెంపుల్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. బాయ్.